గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో యాజువల్గా నాతో షేర్ చేసుకోండి. సో నాది బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అండ్ పిల్లలు ఆల్రెడీ ఒక సినిమా కూడా చూసేసారు. బోల్ట్ సినిమా ఏదో చూసారు ఇప్పుడే జస్ట్. సో వాళ్ళతో పాటు నేను కూడా తాయితీగా కూర్చుని బోల్ట్ సినిమా చూసి ఇప్పుడే జస్ట్ కుకింగ్ స్టార్ట్ చేశాను అనమాట. సో ఏం లేదు, ఆల్రెడీ సాంబార్ ఉంది. సో సాంబార్ ఉంది కాబట్టి పొటాటో ఫ్రై చేస్తున్నాను. సో చూడండి, ఇక్కడ పొటాటో ఫ్రై అవుతుంది. సో అది అండ్ చెప్పండి, మీరు లైవ్ చేద్దాం అనుకుంటున్నాను. సో లైవ్ ఏ టైంలో మీ అందరికీ కన్వీనియంటో నాకు ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో నాకు మెన్షన్ చేయండి. సో ఈజీగా ఉంటుంది, ఎందుకంటే లైవ్ కొంతమంది మిస్ అవుతున్నారు కదా. సో అందుకోసం కాకుండా సో ఎవరైతే సింపుల్ లైఫ్ విత్ నిహారిక ఫ్యామిలీ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అందరూ ఉన్నారో వాళ్ళందరూ మ్యాక్స్ టు మ్యాక్స్ పార్టిసిపేట్ చేసేలాగా లైవ్ అనేది ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. సో లైవ్ ఎప్పుడు పెట్టుకుందాం మీరు కింద మెన్షన్ చేయండి. సో లైక్స్ ఎక్కువ దేనికి ఎక్కువ వస్తే సరే మనం ఆ టైంలో ఫిక్స్ చేసుకుందాం. సో ఇంకేంటి చెప్పండి, మీ వంటలు ఏంటి, ఎలా నడుస్తుంది లాక్డౌన్? ఓ పక్క లాక్డౌన్ తీసేస్తే బాగుండు అనిపిస్తుంది, కానీ తీసేస్తే మళ్ళీ దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో తెలియదు అనిపిస్తుంది. సో అందుకు బట్ నిజంగా డైలీ వేజెస్ సంపాదించుకునే వాళ్ళు ఎంత కష్టపడాలో చాలా కష్టపడాలి. సో అదే నేను ఆలోచిస్తున్నాను. చాలా బర్డెన్ అయిపోతుంది. ఆన్లైన్ బిజినెస్ లేదు. సో మీకు తెలుసు కదా, నేను ఆన్లైన్ బిజినెస్ చేస్తాను. సో కొరియర్ ఫెసిలిటీ లేకపోవడం వల్ల ఆన్లైన్ బిజినెస్ లేదు, ఎక్కడ వెళ్ళట్లేదు. సో బుకింగ్స్ అయితే తీసుకుంటున్నాం, కానీ బట్ బుకింగ్స్ తీసుకున్న ఏమో వెళ్తున్నది వెళ్తూనే ఉండాలి, కానీ అలా మధ్యలో బ్రేక్ వచ్చి ఇలా చేస్తే ఏమో ఐ డోంట్ ఫీల్ గుడ్. సో ఇంకేంటి చెప్పండి, టిఫిన్స్ అయిపోయా మీ అందరివి? ఇంకా సో టిక్టాక్లో చాలామంది అని ఫాలో అవుతున్నారు. టిక్టాక్ చూడండి, సింపుల్ లైఫ్ విత్ నిహారిక అని మీరు టైప్ చేయండి టిక్టాక్లో. సో యూ కెన్ ఫైండ్ ఆల్మోస్ట్ ఒక 100 వీడియోస్ ఉన్నాయేమో నాకు అందులో. సో చూడండి మీరు కూడా. ఇంకా సో హెయిర్ కేర్ నేను సపరేట్ వీడియో చేస్తాను. హెయిర్ కేర్ అడిగారు చాలామంది, సో హెయిర్ కేర్ సపరేట్ వీడియో చేస్తాను. అలాగే కాటన్ శారీస్ అడిగారు, కాటన్ శారీస్ కూడా సపరేట్ వీడియో చేస్తాను. దీస్ ఆర్ ఆల్ అప్కమింగ్ వీడియోస్ ఇన్ అవర్ ఛానల్ అనమాట. సో అది అండ్ రెయిన్బో వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. నాకు చెప్తున్నాను కదా, నేచర్కి సంబంధించి వీడియోస్ క్యాప్చర్ చేయడం అంటే చాలా 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 ఇష్టం. సో అందుకోసం వెంటనే క్యాప్చర్ చేసి ఇమీడియట్ 20 మినిట్స్లో వీడియో అప్లోడ్ చేసేసాను. సో అంత ఇష్టం అనమాట. ఇంకేం చెప్పండి. అండ్ నేను టర్టిల్ వైన్ తీసుకొచ్చాను కదా, అప్పుడు ఎక్కడో హాస్పిటల్కి వెళ్తే అక్కడ నేను తీసుకొచ్చాను. సో టర్టిల్ వైన్ ఇదిగో చూడండి, టర్టిల్ వైన్ బాగుందా? ఇక్కడ పెంచుకుంటున్నా. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది మనీ ప్లాంట్. సో కిచెన్లో ప్లాంట్స్ కంపల్సరీ మనం పెట్టుకుంటే మనకి మంచి ఎనర్జీ ఇస్తుంది. అంటే ఒక టైప్ ఆఫ్ గ్రీన్ లుక్ యాడ్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే చూసినప్పుడు మనకి మంచి కామ్నెస్ కూడా వస్తుంది అనమాట. సో అందుకోసం నేను కిచెన్లో గ్రీనరీ అనేది యాడ్ చేశాను. సో ఇంకేంటి చెప్పండి విషయాలు. సో పిల్లలు ఎలా సంధాయిస్తున్నారో, ఎంతవరకు బేర్ చేయగలుగుతున్నారు చెప్పండి. అయితే నన్ను పిల్లలు పీక్స్కి తీసుకెళ్ళిపోతున్నారు, బట్ తప్పట్లేదు. వాళ్ళ గురించి సినిమాస్ డౌన్లోడ్ పెట్టి చూపిస్తున్నాను అనమాట. సో వాళ్ళతో పాటు నేను కూడా కూర్చొని చూస్తున్నాను, లేకపోతే వాళ్ళు, ఎందుకంటే వాళ్ళతో పాటు నేను కూర్చొని చూడకపోతే నేను చేసిన టైంలో నన్ను వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉన్నారనమాట. సో అందుకోసం నేను వాళ్ళ రూట్లోకి వెళ్ళిపోయాను. సో అక్షయ పాత్ర రెసిపీస్లో ఇంకా కొన్ని మంచి మంచి రెసిపీస్ రాబోతున్నాయి. సో కొత్తగా ట్రై చేస్తున్నాను. సో నిన్న నేను ఒక రెసిపీ పెట్టాను, ఏంటది, మామిడికాయ పులిహోర. సో నాకు సబ్స్క్రైబర్ రిక్వెస్ట్ చేశారనమాట. సో లింక్ నేను ఇస్తాను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో. సో మామిడికాయ పులిహోర మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ క్లిక్ చేయండి. ఇంకేంటి చెప్పండి విశేషాలు. సో కలుస్తాను, బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో చూస్తూ ఉండండి. సో బాత్రూమ్ వచ్చి మాది ఇలా ఉంటుందన్నమాట. సో చూస్తున్నారు కదా, సో ఇది మెయిన్ బాత్రూమ్ అండ్ ఇది వచ్చేసి కొంచెం మనం రెడీ అయ్యే రూమ్ లాగా అనమాట. సో చూసారు ఎంత చిందరవందరగా ఉందో. సో నాకు తెలిసి ఇది స్టార్టింగ్లో నేను దీన్ని క్లీన్ చేశాను, తర్వాత మధ్యలో కూడా చేశాను, కానీ ఎప్పుడు షూట్ చేయలేదు. సో ఇప్పుడు క్లీనింగ్ చేయాలన్నమాట. సో అందుకోసం మనం ఇక్కడ తీసుకొచ్చాను. సో ఏవి కూడా వాటి ప్లేస్లో లేవు. సో ఎక్కడ పడితే అక్కడ చిందరవందరగా పడిపోయి ఉన్నాయి, చూస్తున్నారు కదా. సో చూడండి. సో ఇప్పుడు అన్నీ క్లీన్ చేయాలి.
సో ఇది వచ్చి నేను కొత్తగా డాండ్రఫ్కి వాడుతున్నాను. సో డాండ్రఫ్ తగ్గడం కోసం వాడుతున్నాను అనమాట. నాకైతే తగ్గింది. సో బాగా పనిచేస్తుంది ఇది. సో నేను మెయిన్ కార్డ్బోర్డ్ చూపిస్తాను మీకు. సో ఇది సో బాగా పనిచేస్తుంది. సో మీలో ఎవరైనా కూడా డాండ్రఫ్ ఉంది అనుకుంటే యూ కెన్ ట్రై. సో చూసారా, సో సర్దేశాను మ్యాక్సిమం అంతా. సో ఇక్కడ మనీ ప్లాంట్ పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ ఒక వాల్ హ్యాంగర్ ఉంటుంది. సో దానికి నాప్కిన్ ఒకటి వేయాలి. సో కింద ఇలా డస్ట్బిన్ ఉంటుందన్నమాట. అండ్ ఏమన్నా వదిలిన బట్టలు ఏమైనా ఉంటే ఇందులో వేస్తాం. హీటర్ కూడా అందులో పెడతాను, సో పిల్లలకి అందకుండా. సో అక్కడ కొంచెం మట్టి కనిపిస్తుంది, ఆ మట్టి కూడా క్లీన్ చేసేద్దాం. సో క్లీనింగ్ కూడా చేసేసాను వేస్ట్ క్లాత్తో. సో చూసారా ఎంత నీట్గా కనిపిస్తుందో ఇప్పుడు. సో అలాగే ఇది బాత్రూమ్ అనమాట. సో దీన్ని సపరేట్గా వేరే రోజు కేటాయించాలి. నీకేం కావాలి? ఏ పెన్నా? అవేంటవి? ఏంటవి? అవే ఏంటవి? అదే నీదే. ఏంటవి? వాటి పేరేంటి? మరి జానీ జానీ వేసుకోప చెప్తావా? జానీ జానీ ఈటింగ్ షుగర్, టెల్లింగ్ లైస్, ఓపెన్ యువర్ మౌత్. సగం నేను చెప్తే పావు నువ్వు చెప్తావా? కలర్ పెన్సిల్స్ పాడు చేయడంలో బిట్టు ఫస్ట్ కదా, కదమ్మా కదమ్మా. థమ్స్అప్ ఇవి, థమ్స్అప్ థమ్స్అప్. సో టీ టైం కదా, టీ పెట్టేశాను. సో ఈరోజు ఈవినింగ్ డిన్నర్లోకి చేస్తున్నాను వంకాయ అలాగే ములక్కాడ ఎగురండి. సో దానికోసం చాప్ చేస్తున్నాను ఇక్కడ వంకాయ ముక్కలు. సో వంకాయ ఎగురు కోసం ఒక పాన్ పెట్టుకోండి. దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. అలాగే చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోండి. వచ్చేసి నేను పెద్ద సైజు ఆనియన్స్ 2 తీసుకున్నాను. సో నేను వచ్చేసి వంకాయలు తీసుకున్నాను ఓన్లీ 300 గ్రామ్స్ అనండి, ఎందుకంటే ఎక్కువ కూర అవసరం లేదు డిన్నర్ కదా. సో దాంట్లోకి నేను యాడ్ చేసుకున్నాను ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత ఒక 4 స్లిట్ చేసుకున్న చిల్లీస్ అనమాట. సో ఇవన్నీ మగ్గిపోయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నాను త్వరగా మగ్గిపోవడం కోసం. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. సో పచ్చివాసన అంతా పోయే వరకు వేపుకున్న తర్వాత వంకాయలు ఏవైతే మనం కట్ చేసి పెట్టుకున్నామో అవన్నీ యాడ్ చేసేసాను. సో చూస్తున్నారు కదా. సో ఇలా మగ్గడం కోసం దానిపైన లిడ్ యాడ్ చేసి పెట్టేసేయండి. సో లిడ్ పెట్టేస్తే ఏంటంటే త్వరగా మగ్గిపోతుంది ఏ కూర అయినా సరే. సో కొంచెం మగ్గిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి. సో ముక్కలు కొంచెం దగ్గరికి అయిన తర్వాత అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఒక 1/2 గ్లాస్ అలా వాటర్ యాడ్ చేసుకోండి. సో ఇది ఇగురులా వస్తుంది అనమాట దగ్గరగా. సో చూస్తున్నారు కదా, మనకి ఆ వాటర్ అన్నీ కూడా ఎగిరిపోవాలి, బాగా దగ్గరికి అయిపోవాలి, గ్రేవీ కన్సిస్టెన్సీలో రావాలన్నమాట. సో వాటర్ ఎప్పుడైతే మనకు ఉడకడం స్టార్ట్ అవుతుందో, బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుందో అప్పుడు ములక్కాడలు యాడ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను నాకు తెలిసి ఒక 13-14 అలా వేసుకున్నట్టున్నాను. నాకైతే ములక్కాడలు చాలా ఇష్టం అనమాట. సో ఎక్కువ యాడ్ చేశాను. సో లిడ్ పెట్టేసుకోండి. సో చూస్తున్నారా, డిన్నర్ టైంకి వంకాయ ములక్కాడ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. సో కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఇంకా ఆ మామని తినేయడమే.
బిట్టు పాల బాటిల్స్ అయితే నేను బాయిల్ చేసేసాను. సో నైట్ ఈ పని చేసేసుకుని పడుకుంటున్నాను ఈ మధ్య. సో దీని మీద లిడ్ పెట్టేస్తాను ఇప్పుడు. సో రేపు మార్నింగ్కి రెడీగా ఉంటాయన్నమాట. సో లాస్ట్ పడుకునేటప్పుడు మాత్రం ఈ పని కంపల్సరీ చేసి పడుకుంటున్నాను. సో దట్స్ ఆల్ గైస్. గుడ్ నైట్ ఫర్ యూ ఆల్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు మొదటిసారి నా వీడియోస్ చూసినట్టయితే కనుక డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. మీ రాజమండ్రి అమ్మాయి నిహారిక సైనింగ్ ఆఫ్.